పాలనలో గొల్లకురుమలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని గజ్వేల్ మండల గొల్లకురుమ సంఘ బాధ్యులు ఎక్కలదేవి కనకరాజు యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లకురుమలను గొర్రెల పంపిణీ ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల పంపిణీ చేపట్టడం జరిగిందని, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సుమారు 10 కోట్ల రూపాయల వరకు డీడీలు కట్టడం జరిగిందని, డీడీలు కట్టి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకు తమకు గొర్రెలు పంపిణీ చేయలేదని, అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వం ద్వారా తమకు గొర్రెల పంపిణీ చేసి తమను ఆర్థికంగా ఆదుకొని జీవనోపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల గొల్లకురుమ సంఘం అధ్యక్షుడు ఎక్కలదేవి కనకరాజు, భూమయ్య, రవీందర్ యాదవ్, మల్లమైన లింగం యాదవ్, గొల్లకురుమ సంఘం బాధ్యులు పాల్గొన్నారు. గొల్లకురుమలను కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొల్లకురుమలకు వాళ్ళ జీవనాధారమైనటువంటి గొర్రెలను పంపిణీ చేయాలని చెప్పి ఏవింటికి కూడా లిమిట్ లేకుండా 18 ఏళ్ళ ప్రతి వ్యక్తికి ఎన్ని యూనిట్లు ఉంటే కుటుంబంలో అన్ని యూనిట్లు ఇస్తామని చెప్పి 1వ విడత 2వ విడత విజయవంతంగా పూర్తి చేసి మాకు గొర్రెలను పంపిణీ చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2 నెలల కరోనా సమయంలో డీడీలు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల వల్ల 3వ విడత కార్యక్రమం ఇవ్వలేకపోయింది. దాని తర్వాత తదనంతరం ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా డీడీలు అన్నీ కట్టి ఉన్నాం. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 50-20 కోట్ల డీడీలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో జమ అయి ఉన్నాయి. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా డీడీల విషయంలో శ్రద్ధ తీసుకొని ఎంబడే గొర్రెల పంపిణీ చేయాలి, లేదంటే వాపసు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో మరి 33 జిల్లాలలో మా గొల్లకురుమలను ఉద్యమం స్టార్ట్ చేసి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలతో పాటు ప్రజాభవన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత యాదవ మహాసభ ఎన్నుకోవడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ గొర్రెడీడీలు కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి గొర్రెడీడీలు గొల్లులకు కొంచెం ఉపాధి కల్పించాలని ఒక 10 ఏళ్ల నుంచి ప్రయత్నవాడి ఒక 10 ఏళ్ళ ఉండే 10 ఏళ్ళ తర్వాత సెకండ్ విడత కూడా కేసీఆర్ గారు కట్టమన్నాడు. అందరు కలిసి గొర్రెకురుమలు అందరు కలిసి ప్రయోజకులు కావాలని గొల్లకురుమలు అందరూ డీడీలు కట్టారు. ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్ ఒక్కొక్క మండలానికి 10 కోట్ల జమ చేసి కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి. అదందరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఆ రిలీజ్ అకౌంట్ అమౌంట్ వేయాలి, లేదంటే గొర్రెని ఇవ్వాలని గొల్లకురుమల తరఫున మేము యాదవుల అధ్యక్షులం కాబట్టి మాట్లాడుతున్నాం. జై యాదవ్, జై మాధవ్.